ఈ మధ్య కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిఎఫ్ సభ్యులు కూడా టార్గెట్ అవుతున్నారు. మీ పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేయిస్తామని కొంతమంది దుండగులు లేదా పలు కన్సల్టెంట్లు మీ వ్యక్తిగత సమాచారం సేకరించి పిఎఫ్ ఖాతాదారులను మోసం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పిఎఫ్ సంస్థ పిఎఫ్ సభ్యులకు కీలక సూచనలని జారీ చేసింది. మరవేమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? హాయ్, హలో, నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. అసలు ఈపీఎఫ్ఓ ఏమి చెబుతుందంటే, కొందరు మీ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవటానికి సహాయపడతామని, దీనివల్ల త్వరగా డబ్బు వస్తుందని హామీ ఇస్తారు. కానీ అలాంటి మాటల వెనుక మోసం ఉంటుందని ప్రస్తావించారు. మీరు వాళ్ళ మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని కాల్పోవద్దని హెచ్చరిస్తూ, ఈపీఎఫ్ఓ సేవలు పొందాలి అంటే అధికారిక వెబ్సైట్ లేదా పిఎఫ్ ఆఫీస్ ద్వారానే సేవలు పొందాలని తెలిపింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభతరం అయ్యింది. గతంలో అడ్వాన్స్ క్లెయిమ్ల కోసం 1,00,000 రూపాయల వరకు మాత్రమే ఆటో సెటిల్మెంట్ సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని 5 లక్షల రూపాయల వరకు పెంచారు. అంటే మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎక్కువ మొత్తం కూడా పొందవచ్చు. ఆటో సెటిల్మెంట్ సౌకర్యం మొదట కోవిడ్-19 సమయంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దీన్ని అనారోగ్యం, విద్య, వివాహం, హౌసింగ్ వంటి అడ్వాన్స్ క్లెయిమ్లకు విస్తరించారు. ఈ క్లెయిమ్లు ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతాయి. అంటే మనుషుల జోక్యం లేకుండా పారదర్శకంగా త్వరగా డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఏకంగా 2.34 కోట్ల అడ్వాన్స్ క్లెయిమ్లను ఆటో సెటిల్ చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 161% ఎక్కువ. ఈ సంవత్సరం మొదటి 2.5 నెలల్లోనే 76.52 లక్షల క్లెయిమ్లు ఆటో సెటిల్ అయ్యాయి. అంటే 70% క్లెయిమ్లు ఆటో మోడ్లోనే పూర్తయ్యాయి. ఇప్పుడు 5 లక్షల రూపాయల పరిమితితో మరిన్ని క్లెయిమ్లు ఈ సౌకర్యం కిందకే వస్తాయి. దీనివల్ల మీ క్లెయిమ్ అనేది 3 రోజుల్లోనే ప్రాసెస్ అవుతుంది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా మీ క్లెయిమ్లను సమర్పించండి. వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి చూసుకోండి. అలాగే మీ పిఎఫ్ ఖాతా వివరాలు ఎవరితోటి పంచుకోకండి. మీ యూఏఎన్, బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు సరిగ్గా లింక్ అయ్యి ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా లేదా అధికారిక వెబ్సైట్లో తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇదే. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే వెళ్తూ ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొక 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.